టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్పీ బాలమందిరాన్ని టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ గురువారం సంబంధిత అధికారులతో కలిసి సందర్శించి సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనాథ పిల్లల జీవితాల్లో ఎస్పీ బాలమందిరం ఆధాకరణంగా నిలుస్తోందన్నారు. పిల్లలతో నేరుగా మాట్లాడిన జేఈఓ టీటీడీ అందిస్తున్న నాణ్యమైన విద్య, పౌష్టికాహారం, సదుపాయాలతో కూడిన వసతిని సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు ప్రోత్సాహం అందించారు. విద్య, వైద్యం, ఆహార సదుపాయాలపై ఏమైనా లోపాలున్నాయా అని ఆరా తీగా ఎలాంటి సమస్యలు లేవని విద్యార్థులు సంతృప్తిని వ్యక్తం చేశారు. బ్రేక్ఫాస్ట్ తెలుగులో ఏమంటాం? ఇస్తారు, ఏమేమి స్నాక్స్ ఇవ్వాలి ఒకేసారి ఇస్తారు, అది లెక్క. ఇట్లా తయారు చేస్తారు. టైం ఉంటుంది, టైం ఉంటుంది. అంటే కష్టకాలం కదా, ఒక్క 5% పిల్లలు ముద్ద ఉంటుంది తిన్నారు అంటే లేట్ అయినా కూడా అక్కడ ట్రై అవుతుంది. ఓసారి ముద్ద ఉందండి బట్ దే ఆర్ గోయింగ్ హెడ్ ఫర్ డిన్నర్. 3 హాస్టల్స్ పంపాలి అబ్బాయిలకి రెడీ చేస్తాం. ఇది వచ్చి స్కూల్ సార్, ఎలిమెంటరీ స్కూల్. అది ఇది ఇక్కడ 1 to 5th క్లాస్ మీరు తీసుకుంటే సార్ భోజనం బాగుంటుంది సార్. బాగా పెడుతున్నాను సార్. మనం ఇస్తాం సార్. కొంతమంది పిల్లలు ఇంటికాడ నుంచి తెచ్చుకుంటారు. కొంచెం ఏదైనా కలర్తో పంపించండి. ఇది స్టోర్ రూమ్స్ సామాన్య లేదు కదా. మీకు సార్ ఇప్పుడు 2 days అయిందని చెప్పండి సార్. బాగున్నారా? టీచర్ ఎట్లున్నారు? ఈ బిల్డింగ్ బాగుంది, వసతులు బాగున్నాయా? ఎవరికి పిల్లలు చెప్పే చదువులో తేడా లేదు. ఎక్కడ తేడా ఉంది? విద్యార్థి దగ్గర అవునా కదా? మరి ఏం చేద్దాం దాన్ని? అలాంటిది బాగా చదువుకోవాలి కదా. కొందరు చదువుకుంటారు, టోటల్ అవుట్ అని దీంట్లో పెడుతున్నాం మనం. సరేనా? బాగా చదువుకుంటేనే అవుతాం. మాలాగనో ఈఓ గారి లాగనో కలెక్టర్ లాగా లాస్ట్ ఇయర్ ఏ అండ్ బి 2 ఇచ్చారు సార్. కాబట్టి అదే లాస్ట్ ఇయర్ ఒక పెద్ద హాల్ అయిపోతుంది సార్. ఇట్లా సార్ ఇక్కడ
పిల్లలు ఇట్లా కూర్చొని చదువుకుంటారు. ఇప్పుడు ఈ 2 రూములు లైబ్రరీ గది కట్టాము సార్. ట్యూషన్ ఏంటంటే శానిటేషన్ అనుకొని ఈరోజు శ్రీ వెంకటేశ్వర బాలమందిర్ని మనం సందర్శన చేయటం జరిగింది. ఆ పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు. బట్ అక్కడక్కడ చిన్న చిన్న లోపాలు కూడా ఉన్నాయి. అంటే మంచిగా చేస్తున్నారు, బట్ వర్కర్స్ కొంచెం సఫిషియెంట్గా లేరు. శానిటరీ వర్కర్స్ లేరు, కుకింగ్ వర్కర్స్ లేరు. వాటిని మనం వెంటనే అపాయింట్ చేయడానికి చర్యలు తీసుకుంటాం. బట్ అదర్వైజ్ ఉన్న వర్కర్స్ తోటి ఏఈఓ గారు వాళ్ళ సిబ్బంది చాలా బాగా చేస్తున్నారు. అండ్ అదేవిధంగా మరి కొత్త బిల్డింగ్ కూడా మరి స్వామివారి కృపతోటి వీళ్ళకి కొత్త బిల్డింగ్ కూడా ఈ మధ్యనే 3 సంవత్సరాల క్రితమే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో అది కూడా చాలా చక్కగా ఉంది. సో పిల్లలు కూడా సంతోషంగా ఉన్నారు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఇంకా నాణ్యమైన విద్య అందించడానికి, అదేవిధంగా నాణ్యమైన భోజనం టైమ్లీ సకాలంలో అందించడానికి కూడా ఒక మెనూ ఏర్పాటు చేయమని చెప్పాం. వాళ్ళ మెనూ మామూలుగా ఎక్కడ డిస్ప్లే చేయలేదు. ఆ మెనూ ఏ టైంలో ఎప్పటి సమయంతో సహా అల్పాహారం కానీ, అదేవిధంగా మధ్యాహ్న భోజనం కానీ, స్నాక్స్ స్కూల్ అవర్స్ తర్వాత కానీ, తర్వాత సాయంత్రం భోజనం కానీ ఏ టైంలో ఇస్తారు, ఏ సమయంలో ఇస్తారు, ఏ వారంలో ఏమి ఇస్తారు అనేది కూడా డిస్ప్లే చేసి ప్రాపర్గా చేయమని చెప్పడం జరిగింది. సో ఆ విధంగా ఖచ్చితంగా నాణ్యమైన భోజనం ఇస్తేనే పిల్లలు కూడా సంతోషంగా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యంగా మరి మంచి మెనూ ఉంది. బట్ దానికి ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి సూచనలు ఇవ్వడం జరిగింది. ఓం నమో వెంకటేశ్వర.